లౌకిక సామాజిక న్యాయమే మన విధానం. దాని నుండి అస్సలు మారే ప్రసక్తే లేదు. ఈ విషయంలో మీరు మీ విజయ్ని 100% నమ్మవచ్చు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవుల మనిషిగానే ఈ విజయ్ ఎప్పుడూ ఉంటాడు. ఏ మతమైనా మన మతమే అనే ఆ అసలైన ముఖమే ఈ విజయ్ ముఖం. ఇంకోటి ఏం చెప్తాం, సింహం ఎప్పుడూ సింహమే. సింహం ఒక్కటే వచ్చినా తన సత్తా చాటుతుంది. ఇదేదో మామూలు సభలో చెప్పలేదు. ప్రపంచవ్యాప్తంగా దేవుడు మనకిచ్చిన కోట్ల మంది మనవాళ్ళు మనతో ఉన్నారన్న నమ్మకంతో చెప్పాను. అందుకే ఈ రిసర్వ్ ఒక్క మాట చెబితే దాని నుండి అస్సలు మారడు. ఈ స్టాలిన్ సార్ లాంటి వాడి కాదు ఇతను. ఈ మైనారిటీ సోదరుల ఓట్ల కోసం ఒక పక్క కోట్లు ఖర్చు చేసి తమిళనాడు కాంగ్రెస్ను జేబులో వేసుకోవడం, ఇంకో పక్క పార్టీని కాపాడుకోవడానికి బీజేపీతో రహస్య పొత్తు పెట్టుకోవడం, ఒక పక్క ఖద్దరు వేషం వేయడం, ఇంకో పక్క కాషాయ వేషం వేయడం. నేను ముందే చెప్పినట్లు డిఎంకేకి బీజేపీకి మధ్య ఒక రహస్య ఒప్పందం ఉంది. ఎప్పుడు చెప్పాను? దాదాపు 1.5-2 ఏళ్ల క్రితమే చెప్పాను. ఆ రోజు నేను చెప్పింది ఈరోజు దేశమంతా ప్రతిధ్వనిస్తోందా? పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేడం కూడా ఇదే కదా చెప్పారు. నిజానికి స్టాలిన్ సార్ పేరు ప్రస్తావిస్తూ ఆ ఆరోపణ చేశారు. దీనికి మీ సమాధానం ఏంటి స్టాలిన్ సార్?